ఈ వీడియోలో మనం పిక్సెల్ ల్యాబ్లో థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలి అనేది చూద్దాము. ముందుగా మనకి థంబ్నెయిల్కి కావాల్సినవి కొన్ని ఉంటాయి అసెట్స్, అవి ఏంటివి అనేది కూడా చూద్దాము. ఓకే, మీరైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మీ ఆండ్రాయిడ్ ఫోన్లో. అయితే మీరు iOS అయితే మ్యాక్సిమం మీకు పిక్సెల్ ల్యాబ్ దొరకకపోవచ్చు. iOS వాళ్ళకు కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను, వేరే యాప్ చూపిస్తాను ఆండ్రాయిడ్లోనే. ఓకే, పిక్సెల్ ల్యాబ్ ఉంది కదా, పిక్సెల్ ల్యాబ్లో ఎలా ఎడిట్ చేయాలి. ముందుగా మనం ఒక క్యాప్షన్ని తీసుకోవాలి. ఎప్పటికైనా కానీ థంబ్నెయిల్ మీరు ఏ దాంట్లో అయినా ఎడిట్ చేయండి, ఓకేనా. పిక్సెల్ ల్యాబే కాదు, మీరు డెస్క్టాప్లో అయినా వేరే యాప్లో అయినా, ఫోటోషాప్ కానీ అనదర్ యాప్స్ ఏ ఉన్నా కానీ మీరు ముందుగా చేయాల్సింది టైటిల్, ఓకేనా. ఎడిట్ థంబ్నెయిల్ పిక్సెల్ ల్యాబ్. నేను వచ్చేసి ఇదే తీసుకుంటున్నాను. మనకి ఏదైతే మన లోగో ఉందో, లోగో కాదు సారీ, మా థంబ్నెయిల్ ఏదైతే ఉందో అదే తీసుకుంటున్నాను. ఓకే, ముందుగా మీరు ఇక్కడ గమనించింటారు, కొంతమంది తెలిసిన వాళ్ళైతే గమనించింటారు, ఇక్కడ మనకి ఇది వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉంది. సో దాన్ని మనం చేంజ్ చేయాలి. ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది కదా, ఈ సింబల్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి కస్టమ్లోకి వెళ్తే యూట్యూబ్ థంబ్నెయిల్ అని చెప్పేసి ఉంటుంది, యూట్యూబ్ థంబ్నెయిల్. దానిపైన ట్యాప్ చేసాం. ట్యాప్ చేసి మనకి ఇక్కడ 120 లైక్ 1280/720 అని చెప్పేసి ఉంది కదా, ఓకే కొట్టండి. ఇలా వచ్చిన తర్వాత ఓకే కొట్టేసాను. దీని ఇంకా కొద్దిగా చిన్నగా చేసుకోండి, ఎందుకన్నా మంచిది. ఓకే, చిన్నగా చేసుకొని ఇక్కడ నేను కింద పెట్టేస్తాను. ముందు మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం. మ్యాక్సిమం అయితే మనం క్లీన్గా వైట్తో చేద్దాము, చిన్న టెక్స్ట్ థంబ్నెయిల్. ఓకే, నేను వైట్ తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్ కనిపించలేదు కదా, దానికి టెక్స్ట్ బ్లాక్ చేద్దాం ఫస్ట్. బ్లాక్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ ఓకే, మనకు థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, థంబ్నెయిల్కి కావాల్సిన టెక్స్ట్ ఉంది. ఇంకోటి మనకు కావాల్సింది ఏంటంటే ఫాంట్స్ కావాలి. అంటే ఇది బేసిక్ థంబ్నెయిల్, ఇది నేను చెప్పేది బేసిక్ థంబ్నెయిల్. మీరు హైరాణ పడిపోద్దు, జస్ట్ బేసిక్ థంబ్నెయిల్ అంతే, సింపుల్గా చేసుకోవడానికి, మీకు అర్థం కావడానికి నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంత మించి ఏం లేదు. ఓకే, హౌ టు ఎడిట్ థంబ్నెయిల్ అనేది తీసుకున్నాం. దీనికి కాపీ చేయండి, దీన్ని కాపీ చేసేయండి. ముందు కాపీ చేస్తే మనకు ఇంకోటి వచ్చింది కదా, ఇక్కడ హౌ టు అనేది ఇట్లా వదిలేయండి, ఇట్లా ఓకే కొట్టేసేయండి. హౌ టు అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి దీనికి ఫాంట్స్ మారుతాం. ఇక్కడ ఏబి అని చెప్పేసి ఇక్కడ ఏలో ఇక్కడ మనం ఇట్లా స్క్రోల్ చేస్తే, ఓకే, ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకి ఏబి అని ఉంటుంది. ఇక్కడ ఏబి ఫాంట్ అని చెప్పేసి ఉంది, ఓకేనా, మీకు అనిపిస్తుంది అనుకున్నా. దీనిపైన ట్యాప్ చేస్తాం. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఇది ఒక మోడ్ అప్లికేషన్, ఓకేనా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మోడ్ అప్లికేషన్. దీంట్లో డిఫాల్ట్గా అంటే ఇవి మాన్యువల్గా ఎడిట్ చేసిన అప్లికేషన్, అంటే పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ని వాళ్ళు మోడిఫై చేశారు, అంటే జనరల్గా చెప్పాలి, ఓకేనా. దాంట్లో మనకి డిఫాల్ట్గా కొన్ని ఫాంట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసి ఇచ్చారు, నేను ఇంటర్నెట్లో ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకున్నది. ఓకే, తర్వాత మై ఫాంట్స్లోకి వెళ్తాను. మై ఫాంట్స్లో నాకు వచ్చేసి నేను ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అనేది నాకు ఇక్కడ యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఫోల్డర్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకున్నా, అది వేరే వీడియో మనం చేద్దాము. ఇప్పుడు దీంట్లో మనకు హౌ టు అనే దానికి సింపుల్గా ఉండడానికి నేను మ్యాక్సిమం ఈ ఫాంట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, మౌంట్ సెరట్ అని చెప్పేసి. ఓకే, దాంట్లో బోల్డ్ సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ది హౌ టు అనే దానికి బోల్డ్ సెలెక్ట్ చేసుకున్నా, ఇట్లా పైన ప్లేసెస్. తర్వాత ఇది హౌ టు ఎడిట్ థంబ్నెయిల్ ఇన్ పిక్సెల్ అని మనం ఫుల్ టైటిల్ ఉంది కదా, దాన్ని మళ్ళీ కాపీ చేస్తున్నాం. ఈసారి కాపీ చేసేసి ఇక్కడ ఓన్లీ ఎడిట్ ఒక్కటి తీసుకుంటాం. ఇక్కడ చూసుకోవచ్చు, హౌ టు తీసేసా, ఇక్కడ థంబ్నెయిల్ ఇన్ పిక్సెల్ ల్యాబ్ అనేది రిమూవ్ చేసేసా, ఎడిట్ మాత్రం ఉండిస్తా. ఓకే ప్రెస్ చేస్తాం. ఇక్కడ ఈ ఎడిట్ని కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఇక్కడ టచ్ అయిపోతుంది. ఓకే, దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అక్కడ ఏం చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ సైజు చూసారు కదా మీరు, సైజులోకి వెళ్ళేసి ఇక్కడ ఏలో సైజులోకి వెళ్ళేసి ఎడిట్ కొట్టేస్తారు, ఎడిట్ కొట్టేసి వచ్చేస్తారు. ఇక్కడ ఫాంట్లోకి సేమ్ ఇందాకలాగా ఫాంట్లోకి వెళ్తున్నాం. ఈసారి ఇది లాస్ట్ టైం ఇది పెట్టాం కదా బోల్డ్, ఈసారి బ్లాక్ పెడతాం టిక్కుగా ఉండడానికి. ఇంకోటి వచ్చేసి అది స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా, ఇది క్యాపిటల్ చేసేద్దాం. ఇక్కడ ఒకటి ఎడిట్లోకి వెళ్ళేసి మనం టీటీ పైన క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేసాం. ఇది హౌ టు ఎడిట్ అనేది ఫుల్ వచ్చింది. ఓకే, తర్వాత ఇక్కడ కాపీ మళ్ళీ క్లిక్ చేసేసి ఈసారి థంబ్నెయిల్ ఒక్కటి ఉండిచ్చేసి మిగతా అన్నీ రిమూవ్ చేసేస్తాం. ఓకే, థంబ్నెయిల్ ఉండిచ్చేసి మిగతా అన్నీ రిమూవ్ చేస్తాం. సేమ్ థంబ్నెయిల్ని కూడా ఈ సైజులో పెద్దగా చేసేసుకొని దీనిపైన ట్యాప్ ఇచ్చేసేసి నేను ఇందాకట్లాగానే ఫాంట్ మార్చేస్తాను.
ఓకే, ఫాంట్లోకి వెళ్తున్నా, మై ఫాంట్స్లోకి వెళ్తున్నా. ఇక్కడ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ సెలెక్ట్ చేస్తున్నా, బ్లాక్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ తమ్నైల్ స్మాల్ లెటర్స్ ఉంది కాబట్టి నాకు క్యాపిటల్ కావాలి, క్యాపిటల్ లెటర్స్ క్లిక్ చేస్తాను. ఓకే, క్యాపిటల్ వచ్చేసింది. తర్వాత కాపీ. ఓకే, ఇప్పుడు ఇన్ పిక్సెల్ ల్యాబ్ అని ఉంది కదా, ఇప్పుడు మనం ఇన్ అనేది మనకి చిన్నది లైక్ 2 letters వర్డ్ కదా, మనం దానికి ఏం చేద్దామంటే ఈ మొత్తం రిమూవ్ చేసేసి ఓన్లీ పిక్సెల్ ల్యాబ్ ఒక్కటి నేర్చుకుందాం, మనకి ఇన్ అవసరం లేదు. ఓకే, ఇక్కడ పిక్సెల్ ల్యాబ్కి కూడా సేమ్ అలానే నేనైతే రీసెంట్లోకి వెళ్తే ఇక్కడ పైన మై ఫాన్స్ రీసెంట్ ఫాన్స్ ఉంది, రీసెంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ మనం మన ఫాన్స్లో లాస్ట్ టైం యూజ్ చేసిన ఫాన్స్ ఇక్కడ చూపిస్తాయి. నేను ఇక్కడ మౌంట్ సెరెట్ బోల్డ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఓకే ప్రెస్ చేసాను. ప్రెస్ చేసేసి దీన్ని కూడా క్యాపిటల్స్లోకి వేసేసాను. ఓకే, క్యాపిటల్కి వేసేసాను. బట్ ఇది చూడడానికి నాకైతే అంత ఎఫెక్టివ్ అనిపించట్లేదు దానికి. సో మనం ఏం చేద్దామంటే చేంజ్ చేసేసి బ్లాక్లోకి పెట్టేసాం. ఓకే, బ్లాక్లోకి పెట్టేసాం, అంత బాగుంది సెట్. ఎప్పుడు దీని పొజిషన్ అడ్జస్ట్ చేయాలి, ఇట్లా చేతితో జరిపితే అట్లా ఒకటి కొద్దిగా ముందరికి కొద్దిగా వెనక్కి అలా వెళ్తుంది కాబట్టి పొజిషన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అంటే ఇలాగా ఈ యారోస్ ఉంటాయి. కిందికి వెళ్ళాలంటే కింది యారో అంటే కిందికి చూపించిన యారో, పైకి వెళ్ళాలంటే పై యారో, ఇట్లా సైడ్కి వెళ్ళాలంటే ఏ సైడ్కి వెళ్ళాలంటే ఆ సైడ్ యారో ప్రెస్ చేయాలి. ఓకే, ఇక్కడ టిక్ కొట్టేస్తున్నాం. మనకి ఎందుకు ఇప్పుడు ఇది లాస్ట్ వరకు ఇది ఇట్లానే ఉంచాము కదా, దీన్ని డబుల్ ట్యాప్ చేసేసి ఇదంతా డిలీట్ చేసేసి మీది ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయండి, దేనికి సంబంధించింది అనేది కూడా మీరు టైప్ చేయొచ్చు. ఇప్పుడు మనది హౌ టు అనే ఛానల్ మనది. సో దానికి వచ్చేసి క్యాపిటలే పెట్టేద్దాం, అన్ని క్యాపిటల్సే పెడతాం. దీన్ని సైజు డౌన్ చేసుకుందాం, ఇట్లా పెద్దగా అనుకుందాం. ఓకే, ముందుగా ఇది మనకు మొబైల్లో చాలా చిన్నగా ఉంది కదా, చాలా చిన్నగా ఉంది కదా, మనం దానికి ఏం చేయాలి అంటే ఆటో రొటేషన్ని ఆన్ చేయండి, లేదా మీ దాంట్లో ఆటో రొటేషన్ లాక్ ఉంటే లాక్ ఆఫ్ చేయండి, ఇలా తిప్పేసేయండి, ఆటో రొటేషన్ చేయండి. ఓకే, మనం చూసుకుంటే ఇలా పెద్దగా అంటే కొద్దిగా కన్వీనియంట్గా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంది. ఓకే, ఇది బాగానే ఉంది. ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, గ్రిడ్ అంటారు వీటిని. ఓకే, ఇది గ్రిడ్ అనొచ్చు, లేదంటే రూలర్స్ అనొచ్చు, అంటే లైక్ మనకు లైన్స్ ఉంటాయి కదా అలాగనమాట, గైడ్ లైన్స్ కూడా అనొచ్చు. దానిపైన క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసేసి ఇక్కడ చూసుకుంటే మనకి 4x4 గ్రిడ్ ఉంది. సో నాకు ఇటు సైడు ఏదైతే ఉందో ఇటు సైడు నాకు ఒకటి ఎక్స్ట్రా కావాలి. ఇది ఇలా క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ క్లిక్ చేశాను, నాకు ఒకటి వచ్చింది, దాన్ని ఇలా కార్నర్లో పెట్టేసాను. మళ్ళీ ఇటు సైడ్ క్లిక్ చేసి ప్లస్ కొట్టాను, ఇది కూడా కార్నర్లో వచ్చేసింది. సో మనకి దీన్ని కరెక్ట్గా దానిలాగా జరపడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనము ఈ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కరెక్ట్గా ఈ లైన్కే అటాచ్ చేయాలి. సో మనం దానికి ఏం చేయాలి అంటే ఈ లేయర్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి, మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇది కనపడుతుంది డిలీట్ పక్కన, ఈ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఈ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు రైట్ సైడ్కి వెళ్ళాలి కదా, లెఫ్ట్ సైడ్ స్పేస్ కావాలి కాబట్టి రైట్ సైడ్కి ఇట్లా మూవ్ చేసాం, బాగానే ఉంది. మనకి ఇంకా కొద్దిగా ఈ హౌ టు అనేది పైకి వెళ్ళిపోయింది, ఇది పైన ఉంది కాబట్టి మనం కొద్దిగా కిందికి జరుపుకుంటాం వాటిని, ఇది బెస్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకు హౌ టు అనేది అలైన్మెంట్లో సరిగ్గా లేదు, అంటే అలైన్కి దగ్గరలో లేదు. సో మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని పొజిషన్లోకి వెళ్తే మూవ్ చేయొచ్చు. ఇది 1 pixel చేసి ఇలా చేసేసుకుంటే ఓకే ప్లేస్. తర్వాత ఇది ఓకే, ఇది ఉంది మనకి బ్యాలెన్స్. దీనికి మనం ఒక ఫాంట్ ఇచ్చేద్దాం. ఓకే, సేమ్ మనం యూజ్ చేసాం కదా లాస్ట్ టైం, దాన్నే యూజ్ చేద్దాం, బోల్డ్నే యూజ్ చేద్దాం. ఓకే, బోల్డ్ని యూజ్ చేసేసి ఇది చాలా చిన్నవి చేసేసి దీనికి అంటే లెటర్కి గ్యాప్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. లెటర్కి గ్యాప్ ఇవ్వాలంటే ఇక్కడ స్పేసింగ్ పైన క్లిక్ చేసేసి ఇలాగా ఒక 30 ఆర్ మీ ఇష్టం, అది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే 30 మెన్షన్ చేశాను. ఇక్కడ కరెక్ట్గా ఏదైతే ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ మిస్టేక్ అయింది కదా, ఇక్కడ పైన యారో ఉంటుంది, బ్యాక్ యారో, దానిపైన క్లిక్ చేస్తాను. ఇక్కడ దీన్ని ఇలా జరపలేము కాబట్టి ఇక్కడ పొజిషన్లోకి వెళ్తే ఇది 1 పెట్టేసి ఇలాగా బ్యాక్ ఇది జరుపుకుంటే జరుపుతుంది. రైట్ సైడ్కి కొద్దిగా లిటిల్ బిట్ ఓకే చూసుకోవచ్చు. ఓకే, లిటిల్ బిట్ రైట్ సైడ్కి జరపాం. ఓకే, ఇప్పుడు టిక్ కొట్టేస్తాం. ఓకే, మనకి తమ్నెయిల్ కొద్దిగా చూడడానికి బాగానే ఉంది, కానీ మనకి ఇటు సైడ్ ఇమేజెస్ ప్లే చేసుకోవడానికి ఈ స్పేస్ అండి. ఓకేనా, ముందుగా మనం ఏం చేద్దాము అంటే ఇంకో లైన్ యాడ్ చేసుకుందాం. ఓకే,
ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడికి పెట్టేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకి అంత కన్వీనియంట్గా లేదు, ఈ లైన్ రిమూవ్ చేసేస్తున్నాం, ఈ లైన్కి అయితే పెట్టేసుకున్నాం. ఓకే, ఇంత గ్యాప్ వద్దులండి, ఇది ఓకే. ఇప్పుడు మనం మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం. లేయర్, ఇది లేయర్స్ ప్యానల్, ఇది దీనిపైన క్లిక్ చేసి లేయర్స్ ఓపెన్ అయితే ఇక్కడ దీన్ని ఒకసారి ఇక్కడ కింద సెలెక్టింగ్ ఆప్షన్ అంటారు, దీనిపైన ట్యాప్ చేసాం. మనకి ఏమేమి అడ్జస్ట్ చేసుకోవాలన్నా వాటిని టిక్ కొట్టేసి సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఈ పెన్సిల్ సింబల్ బాక్స్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసేసి దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇట్లా ముందరికి జరపండి. ఓకే, ఇక్కడ మనం ఇది ఆఫ్ చేసి ఇవి ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకొని ఇట్లా ముందరికి జరిపేసుకొని ఇక్కడ మనం సెట్ అయిందో లేదో ఒకసారి క్లీన్గా చూసేసుకొని టిక్ కొట్టేసి అప్పుడు ఇది ఆరో లైక్ లేయర్స్ ఆఫ్ చేసేసి ఈ గ్రిడ్ కూడా ఆఫ్ చేసాక ఇక్కడ చూసుకోండి. కానీ మనకి ఇది హార్డ్గా ఉంది, అంటే చూడడానికి బాగానే ఉన్నట్టున్నా క్లీన్గా ఉన్నట్టున్నా మనకి ఇది పిక్సెల్ ల్యాబ్ అనేది అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు నాకైతే. సో మనం వాటిని ఏం చేద్దాము అంటే డబల్ క్లిక్ చేసి మనకి ఇట్లా టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. నేను ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి జనరల్గా ఏదైతే ఎలా అయితే ఉంటుందో అలాగా నేనైతే నేమ్ చేంజ్ చేశాను, స్మాల్ లెటర్స్లోకి చేంజ్ చేశాను. చేంజ్ చేసేసి ఇది ఏదైతే ఫాంట్ ఉందో ఫాంట్ని నేను బోల్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. బోల్డ్ సెలెక్ట్ చేసుకొని సేమ్ అదే ప్లేస్, మళ్ళీ దాన్ని ప్లేస్ ఏం కలిగాం. ఓకే, ఇప్పుడు thumbnail అని ఉంది కదా, దానికి ఎడిట్కి స్పేస్ ఎక్కువ ఉంది నాకు తెలిసి, అందుకే కొద్దిగా గ్యాప్ అనేది తగ్గించేద్దాం. సో దట్స్ గుడ్. నెక్స్ట్ హౌ టు అనేది కొద్దిగా కిందికి జరిపేద్దాం. ఓకే, ఇది బాగా కనపడుతుంది. ఓకే, ఐ థింక్ సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఓకే, 2 హ్యాండ్స్తో ఆపరేట్ చేయాలి, అందుకే 2 హ్యాండ్స్తో పట్టుకున్నాం. ఓకే, హౌ టు తెలుగు యూట్యూబ్ ఛానల్ నేమ్ అన్ని మెన్షన్ చేశాం మనం. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు మెన్షన్ చేశానంటే ఇదైతే హౌ టు తెలుగు అనేది నా ఛానల్ నేమ్ కదా, ఇక్కడ యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది మీకోసం అనేది మెన్షన్ చేశాం. నార్మల్గా అయితే ఇక్కడ ఛానల్ నేమ్ పెట్టేసి ఇంకా మీ ఛానల్ ఏ దానికైతే సంబంధించిందో ఆ టెక్స్ట్ అయితే మీరు ఇచ్చేయండి. నేను జస్ట్ ఇట్లా మీకు చూపించడం కోసం ఇట్లా జనరల్గా ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ ఇది ఏదైతే పిక్సెల్ ల్యాబ్ ఉందో దీనికి మనం ఒక ఏదైతే వీళ్ళ థీమ్ బ్లూ కలర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ని అయితే మనం దానికి బ్యాక్గ్రౌండ్గా ఇవ్వాలి. సో మనకి ఒక షేప్ కావాలి. షేప్స్ ఏ పక్కన ఈ సింబల్ క్లిక్ చేస్తే షేప్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ జనరల్గా మనకి రెక్టాంగిల్ వస్తుంది. ఆ రెక్టాంగిల్ ముందు కలర్ మార్చుకోండి. ఓకేనా, మనం డైరెక్ట్ బ్లూ తీసేసుకున్నాం, లేదంటే కలర్ పిక్కర్లోకి వెళ్తే మనకి కలర్ పిక్కర్ అవుట్ సైడ్ రాదు. సో మనం ఇదే బ్లూ తీసుకున్నాం, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఈ పిక్సెల్ ల్యాబ్కి దీన్ని అడ్జస్ట్ చేయండి. ఓకే, అడ్జస్ట్ చేసేసి ఇక్కడ రేడియస్ అనే దగ్గర మీరు ఒక 30 దాటిందంటే అయిపోయింది, ఆటోమేటిక్గా రౌండే వచ్చేస్తుంది. టిక్ కొట్టేసేయండి. దీన్ని బ్యాక్ పంపించాలి అంటే ఇక్కడ బ్యాక్ ఆప్షన్ టు బ్యాక్ అని ఉంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు టు బ్యాక్ అని ఉంది. ఈ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తాం, ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోయింది. ఇక్కడ మనకి చిన్న డాట్స్ ఉంటాయి, కార్నర్స్ అవతల ఉండదు, యువతల ఒక్కటే ఉంటుంది. అటు సైడ్ అన్న ఇటు సైడ్ అన్న ఉంటుంది, డౌన్ అన్న ఉంటుంది, లేదంటే రైట్ సైడ్ ఒకటి ఉంటుంది అంతే. ఇప్పుడు దీన్ని ఇలా అడ్జస్ట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు దీనికి ఇంకా రౌండ్నెస్ ఇస్తే బాగుంటుంది అనిపించిందంటే మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ పైన క్లిక్ చేసేసి ఇంకా రౌండ్నెస్ 100 ఇచ్చేయండి, మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. తర్వాత దీన్ని సైజు కూడా మీరు ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. నేను దీనికి బ్లాక్ ఉంది కదా పిక్సెల్ ల్యాబ్ అనేది, నేను వైట్ ఇస్తాను, టెక్స్టిక్ కలర్ వైట్ ఇస్తాను. కానీ ఆ టెక్స్టిక్ కలర్ ఇవ్వాలంటే ఏలోకి వెళ్ళాలి, కలర్లోకి వెళ్దాం. ఇక్కడ నేను వైట్ సెలెక్ట్ చేస్తాను. నాకు ఏదో సెట్ అయినట్టు అనిపించట్లేదు. సో మనం ల్యాబ్ అనేది ఎల్లు క్యాపిటల్ చేద్దాం, చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం. అంతగా అనిపించట్లేదు. సో క్యాపిటల్ లెటర్స్ పెట్టేద్దాం, క్యాపిటల్ లెటర్స్ పెట్టేసి స్మాల్గా చేద్దాం కొద్దిగా. దీన్ని మనం ఇలా జరిపేసుకున్నాం. సో లేదు, ఇదంతా కొద్దిగా క్రిటికల్, మళ్ళీ ఇలాంటి షేప్ యాడ్ చేయాలి అనుకుంటే దీన్ని డిలీట్ చేసేయండి. షేప్ అవసరం లేకుండా అయితే దీనిపైన క్లిక్ చేసేసి దీన్ని ముందుగా అడ్జస్ట్ చేసేసుకుందాం. తర్వాత దీంట్లో ఇది ఆఫ్ చేసేసి దీంట్లో మనకి బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఏదైతే మనం టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ వేయాలనుకుంటామో అది సెలెక్ట్ చేసేసి క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తాం. ఓకే, నాకు ఇక్కడ పిక్సెల్ ల్యాబ్కి వచ్చేసాను.
నాకు బ్లూ ఆల్రెడీ కానీ టాప్లోనే ఉంది. ఆ బ్లూ తీసుకున్నాను. కొద్దిగా అడ్జస్ట్ చేద్దాం, డార్కెన్ చేద్దాం. ఓకే, కొద్దిగా డార్కెన్ చేశాను దాదాపుగా. సో యా, నాకు తెలిసినంత వరకు డార్కెన్ చేశాను. ఇంకా లెఫ్ట్కి ఇలాగా, లెఫ్ట్ ప్యాడింగ్ అంటే లెఫ్ట్కి కొద్దిగా అది స్ట్రెంత్ పెరిగేలాగా, అంటే లైక్ అది ఎక్స్పాండ్ అయ్యేలాగా ఇది. తర్వాత టాప్ బాటమ్ అవి యాజ్ ఇట్ ఈజ్ వదిలేయండి. రేడియస్లోకి వెళ్తే మీరు రేడియస్ ఎంత పెంచితే అంత రౌండ్నెస్ వస్తుంది దానికి. ఓకే, ఇక్కడ ఇది సైజెస్ అడ్జస్ట్ చేయండి. ఓకే, పైన 46 పెట్టాం, ఇక్కడ 50 పెట్టాం, పర్లేదు 50 పెట్టేద్దాం. ఓకే, డన్. దీన్ని మళ్ళీ మనం అడ్జస్ట్ చేయాలి, అలైన్మెంట్ చేయాలి. ఎందుకంటే అక్కడ అది వచ్చింది కదా మనకి, బ్యాక్గ్రౌండ్ అనేది మనం యాడ్ చేసాం కాబట్టి అది అలైన్మెంట్ చేయాలి. ఇంకోటి దీని సైజ్ కూడా తగ్గించేసుకోవాలి, ఎందుకంటే చూడడానికి క్లీన్గా ఉండదు. ఓకే, కొంచెం మనం మ్యాక్సిమం 75 ఆ రేంజ్లో పెట్టేద్దాం, ఎందుకైనా మంచిది. కిందికే పెట్టేయండి. అలాగనే దీని పొజిషన్ కూడా అడ్జస్ట్ చేస్తాం. ఓకే, డన్. ఇక బ్యాక్గ్రౌండ్ బయట తీసుకున్నాం కదా జనరల్గా. ఒకవేళ మీరు కలర్స్ మార్చాలి అనుకుంటే మీరు ఏం లేదు, ఇక్కడ చూసుకోవచ్చు, ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళండి. పైన కలర్ ఉంటుంది, కలర్లోకి వెళ్ళండి, గ్రేడియంట్ తీసుకోండి. మీరు మ్యాక్సిమం ఇక్కడ నేను ఆల్రెడీ యూజ్ చేసిన గ్రేడియంట్స్ చూపిస్తుంది, దానిపైన ఒకటి క్లిక్ చేస్తున్నాను. చూడడానికి బాగా క్లీన్గా లుకింగ్గా ఉంటుంది. ఓకే, ఇంకా దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ ఈ గ్రేడియంట్ పెట్టేసి నేను ఇలా సెట్ చేశాను, ఎవరు చూసుకోవచ్చు. అంటే ఫోకస్ అంతా కూడా ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఈ రెడ్ అనేది మనం మార్చుకోవాలంటే దీనిపైన క్లిక్ చేయొచ్చు, లేదు ఎల్లో మార్చుకోవాలంటే దీనిపైన క్లిక్ చేయొచ్చు. దీనిపైన ఇది క్లిక్ చేసి దీనిపైన కలర్ బకెట్ పైన క్లిక్ చేస్తున్నాను. కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉంటే మ్యాక్సిమం మీకు ఐడియా ఉంటుంది కలర్ బకెట్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మ్యాక్సిమం నాకైతే ఓల్డ్దే బాగుంది అనిపించింది. హెవీగా ఉన్నా కానీ ఓల్డ్దే బాగున్నట్టు అనిపించింది. సో ఎల్లో కొద్దిగా పెంచేద్దాము, ఇట్లా పెంచేసాను. ఓకే, మీరు చూసుకుంటే క్లీన్గా అంటే లైక్ క్లీన్గా ఉంటుంది, కానీ కలర్స్ కొద్దిగా వైబ్రెంట్గా ఉన్నాయి, మీరు పట్టించుకోవద్దు ఆ విషయం. ఓకే, ఇంకోటి మీరు ఇందులోకి ఇమేజెస్ యాడ్ చేయాలంటే ఇంపోర్ట్, ఇక్కడ ఈ షేప్స్ సింబల్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి. ఇంపోర్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లైక్ ఇమేజెస్ ఏమన్నా ఉన్నాయి, మనకి ఏ ఇమేజెస్ కావాలంటే ఆ ఇమేజెస్. సపోజ్గా ఇది ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, అంటే లైక్ ఇది పిఎన్జీ ఇమేజ్, దానికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండదు. అందుకే నేను ఏం చేశానంటే ఇట్లా సింపుల్గా దాన్ని తీసుకున్నాను, యాడ్ చేసేసాను. ఇంకా సైజ్ తగ్గించేద్దాం, చూడడానికి మీకు నీట్గా ఉండదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. అది క్లీన్గా ఉంది, కానీ బార్డర్స్ హార్డ్గా ఉంది. షేప్స్లోకి వెళ్ళేసి షేప్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అదొకటి పెట్టేసాను, ఇంకొకటి ఇక్కడ క్లీన్గా ఒకటి పెట్టేసాను. పెట్టేద్దాం. ఓకే, చూసుకోండి, మన తమ్ముళ్ళు ఈజీగా క్లియర్గా రెడీ అయింది. లేదు మనం ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అనేది వైబ్రెంట్ కనబడుతుంది, నాకు తమ్ముళ్ళు అనేది కనిపించాలి, ఎడిట్ అనేది కనిపించాలంటే మనం దాన్ని ఇంకా అప్డేట్ చేయాలి. ఎడిట్ తమ్ముళ్ళు అనే వాటికి కలరింగ్స్ ఇవ్వాలి. సో ఇక్కడికే 25 minutes పడింది. ఇది కనిపించట్లేదు వైట్, బట్ షాడోలోకి వెళ్ళేసి మేము షాడో ఆన్ చేసుకొని బ్లర్ ఎఫెక్ట్ తక్కువ చేసుకొని ఆఫ్ సెట్లో ఇట్లా దాన్ని షాడోని అడ్జస్ట్ చేసేసి ఒక 8 పెట్టేసుకున్నాం. బ్లర్ ఎఫెక్ట్ తగ్గించేసి ఒపాసిటీ కూడా చాలా వరకు డిక్రీజ్ చేసేస్తాం, ఒక 50. ఓకే, బ్లర్ ఎఫెక్ట్ ఎంత ఇస్తే అంత గలీజ్గా ఉంటుంది, మ్యాక్సిమం తగ్గివ్వడానికే ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఆ ఎడిట్ అనేది కూడా క్లియర్గా కనపడుతుంది అలాగే. కానీ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే వైబ్రెంట్గా ఉంది, దానివల్ల మనకి ఇష్యూస్ వస్తుంది.
ఓకే, ఇది కలర్ డార్కిష్ కొద్దిగా. ఇది చూడండి ఎంత క్లీన్ అండ్ ఎలిగెంట్గా ఉందో అమ్మేది.